హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. ఈరోజు మనం అందరికీ ఫేవరెట్ అయిన పన్నీర్ మసాలా కర్రీ చేయబోతున్నాను. పన్నీర్ కర్రీ అంటేనే నోట్లో అలా 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 లాలాజలం ఊరిపోతుంది కదండి. నాకు తెలిసి కర్రీ చూస్తుంటేనే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. ముందుగా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను ఆల్మోస్ట్ ఒక 500 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఆ పన్నీర్ కోసం పెద్ద పెద్దవి 4 సైజు గల ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సర్ జార్లో వేసుకున్నాను. అలాగే 4 టమాటా పీసెస్ని కూడా కట్ చేసుకుని మిక్సర్ జార్లో వేసుకున్నాను. దీంతోపాటు 4 లవంగాలు, ఒక చిన్న ఇలాచీ ముక్క, యాలక వేసుకోవాలి. దాంతోపాటు 2.5 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటారా, నేను ఆల్మోస్ట్ 500 గ్రామ్స్ పన్నీర్ పీసెస్ తీసుకున్నాను కాబట్టి ఇంత పేస్ట్ అంటున్నాను. సో దీని అంతటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేయాలి. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇలా మిక్సీ పట్టేసిన దాన్ని పక్కన పెట్టేసుకొని మనం బాండి పెట్టుకుని ముందుగా పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసేసుకుందాం. చాలామందికి పన్నీర్ ముక్కల్ని వేపడం రాదు. మ్యాక్సిమం అందరికీ అడుగంటిపోతూనే ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే లైట్గా కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసేసి ఫ్రై చేయడానికి ట్రై చేయండి. నేను ఇలా గరిటెలో పెట్టి పన్నీర్ పీసెస్ వేసాను, చూసారు. ఎందుకంటారా, డైరెక్ట్గా వేసి చేయి మీద పడిపోతుందని భయం, అందుకని చెప్పేసి అలా చిన్న చిట్కా. మనం ముందుగానే ఆ చిల్లులు గరిటెలో పన్నీర్ ముక్కలను పే చేసుకుని అలా ఆయిల్లో వేసేసుకొని, చూసారా, అలా పన్నీర్ పీసెస్ అంతటిని వేపేసుకోవాలి. ఇలా అయిపోయిన వెంటనే అదే ఆయిల్లో మసాలాలకు సంబంధించిన కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర పౌడర్, అండ్ ధనియా పౌడర్ ఇవన్నింటిని వేసేసుకొని ఆయిల్ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కొద్దిగా మసాలా ఫ్రై అయిన తర్వాత దానిలో మనం ముందుగా పట్టుకున్న గ్రేవీని అంతటిని ఆయిల్లో మిక్స్ చేసేయాలి. చూడండి, అలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఆయిల్లో అది ఆ ఆనియన్ పేస్ట్ అంతా కూడా మొత్తం మసాలాకు పట్టేలాగా తిప్పుకోవాలి. అలా తిప్పుకోవడం వల్ల అడుగు అంటదు అండ్ మసాలా అంతా ఆనియన్స్ పేస్ట్కి పట్టేస్తుంది అనమాట. దీంట్లోనే ఇప్పుడే మన స్టార్టింగ్లోనే, అంటే కొంచెం అది వేగినట్టుగా ఉన్నప్పుడే ఆ జార్లో వాటర్ వేసేసి ఆ పేస్ట్లో కలిపేసుకోండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని కాసేపు మూత పెట్టేసుకుందాం. ఎగ్జాక్ట్గా 5 నిమిషాల తర్వాత చూడండి ఎలా ఉడుకుతుందో కర్రీ. ఇలా ఉడుకుతున్న టైంలోనే మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్నింటినీ ఆ గ్రేవీలో కలిపేసుకోవాలి. గ్రేవీలో మొత్తం అటు ఇటు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇలా ఒక 5-10 నిమిషాల తర్వాత చూడండి. బేసిక్ ఏంటంటే పచ్చిమిర్చిని ఫైనల్లో వేయడం వల్ల లుక్ బాగుంటుంది, తినడానికి టేస్టీగా కూడా ఉంటుందని చెప్పేసి పచ్చిమిర్చిని నేను లాస్ట్లో వేస్తాను ఎప్పుడైనా సరే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలా వేసేసి మళ్ళీ కర్రీని కలబెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మామూలుగా అందరూ కర్రీ స్టార్టింగ్లో నేను స్పైసెస్ వేసి చూపించాను, అదే ధనియా పౌడర్ అవన్నీ వేసేది కదా. ఎండింగ్లో కూడా మనం కొంచెం లైట్గా ధనియా పౌడర్ వేసుకొని కాస్తంత కొత్తిమీర వేసుకొని అలా మూత పెట్టేసేసుకుని ఫైనల్గా ఒక్కసారి అవుట్లుక్ చూడండి ఎలా వచ్చిందో. చూస్తుంటుంటేనే అద్భుతంగా ఉంది కదా, ఎప్పుడెప్పుడు నోట్లో వేసేసుకుందామా అన్నట్టుగా ఉంది కదా కర్రీ. చూడండి ఎంత బాగా టెక్స్చర్ వచ్చిందో. నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా అందులో ఉన్నట్టుగా చేసినట్టయితే మనకి పన్నీర్ కర్రీ టేస్ట్ అద్భుతంగా వచ్చేస్తుంది. చూసారు కదా పన్నీర్ మసాలా కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోతో వచ్చేస్తాను.